మేము తీసుకెళ్తున్నాం. మేము గవర్నమెంట్కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత సిగ్గుగా రైతులకు ఇంత అపమానం ఎప్పుడు చూసిండ్రు కదా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వీడియో. ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీకి ఈ రోజున సోయాబీన్ రైతులు వచ్చి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ రావట్లేదు అని చెప్పేసి ఒక నిరసన కార్యక్రమం చెప్పడం కానివ్వండి, లేకపోతే మంత్రి గారికి వినతి చెప్పుకోవడం కానీ వచ్చారు. వాళ్ళని అసెంబ్లీ బయటన ఆపడం జరిగింది. తర్వాత వాళ్ళకి మంత్రి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకున్నారు అన్నట్టు. గత నెలలోనే మనకి ప్రజాపాలన ఉత్సవాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు 2 మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. ఇక్కడేమో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ ఉంది. ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి మనమేమో ఉత్సవాలు చేసుకున్నాం. నిజంగా ప్రజాపాలన జరుగుతూ ఉండేది ఉంటే బీజేపీకి 7 మంది ఎంపీలు ఉండి రూలింగ్లో ఉండి 2 మంత్రులు ఉండేది ఉంటే సోయాబీన్ రైతులకి 18,000 ఎకరాలకు సంబంధించిన పంట ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయి రైతులకి మనకి మార్కెట్ ధరలో ఉంది కదా, దానికి ఎంఎస్పీ ఎందుకు ఇవ్వలేకపోతుంది అన్నది క్వశ్చన్. దాని గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి.